అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మూసీ ప్రక్షాళన మీద. రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదులెండి. అధికారులు ఇచ్చారు. కానీ అంతా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్‌లోనే నడిచింది. రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. దానికి కౌంటర్‌గా ఇయాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసీ నది ప్రక్షాళన కోసం వాళ్ళేం చర్యలు తీసుకున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కోసం ఏం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండు అన్న దాని మీద వాళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సరే, ఈ పొలిటికల్ ప్రజెంటేషన్స్ రాజకీయంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధాలు ఒకసారి పక్కన పెట్టేసి మనం ప్రజల తరపున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళనకి మనం ఎవరూ కూడా వ్యతిరేకులం కాదు. నేనైతే వ్యతిరేకిని కాదు. మూసీ నది ప్రక్షాళన అంటే నా ఉద్దేశంలో మూసీ నదిని క్లీన్ చేయడానికి వ్యతిరేకిని కాదు. అంటే మురుగు నీటిని మంచినీటిగా మార్చడానికి, ఆ మురుగు నీటిని శుద్ధి చేయడానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ మూసీ నది ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే, మూసీ నది సుందరీకరణ అని పేరు పెడుతూ ఆ మూసీ నది చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాలు బఫర్ జోన్ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి పేదల ఇళ్ళు కూల్చివేసి, ఆ పేదల ఇళ్ళు కూడా ఎలా కూల్చివేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పేదవాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయాలు చూపించి, ఆ ప్రత్యామ్నాయాల విషయంలో ఒప్పించి వాళ్ళని అక్కడికి, ఆ ప్రత్యామ్నాయాలు ఎక్కడైతే చూపిస్తున్నారో అక్కడికి పంపించి వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాత ఈ మూసీ సుందరీకరణ ఇంకోటో పెట్టుకోవచ్చు. అసలు ఇప్పుడు మూసీ సుందరీకరణ కాదుగా చేయాల్సింది. ప్రాజెక్ట్ ఏంది? మూసీ ప్రక్షాళన. మూసీ ప్రక్షాళన అంటే ఏంది? మూసీ నదిని క్లీన్ చేయటం. క్లీన్ చేయాలంటే మూసీ నీరు మురుగునీరుగా ఉంది కాబట్టి దాన్ని మంచినీరుగా మార్చాలి. మురుగునీరుగా ఎందుకుంది? మొదటిగా జరగాల్సిన అధ్యయనం ఇది. మూసీ నది మురుగునీరుగా ఎందుకుంది అంటే హైదరాబాద్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసీ నదిలోకే వెళుతుంది. ఈ డ్రైనేజ్ వాటర్ని మూసీ నదిలోకి వెళ్లకుండా ఆపాలి. అంటే మరి ఈ డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పోవాలి? దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ముందుగా చేయాల్సింది అది. రెండోది, మూసీ నదిలోకి ఫార్మా వ్యర్థాలు వెళ్తున్నాయి. ఫార్మా కంపెనీల వ్యర్థాలన్నీ, కెమికల్స్ అంతా కూడా, ఈ కెమికల్ వ్యర్థాలన్నీ కూడా మూసీ నదిలోకే వెళుతున్నాయి రకరకాల చెరువుల ద్వారా. వీటిని ఆపాలంటే మనం దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలి. ఈ రెండూ చేయకుండా, అంటే ముందు మురుగునీరు కావటానికి కారణమవుతున్నటువంటి ఈ వ్యర్థాలని, డ్రైనేజ్ వాటర్ని, మూసీ నదిలోకి వెళుతున్న వీటిని ఆపకుండా, వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా పేదలు కూర్చోవేంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపోజ్ చేసుకున్న ప్రాంతం ఏదైతే ఉందో, హిమాయత్ నగర్ నుంచి ఈ సదరన్ గాంధీ విగ్రహం పెడుతున్నా అని చెప్తున్నారు కదా, అక్కడ వరకు మొదటి దశ కింద పనులు చేపడుతున్నారు. అసలు ఆ దశలో మూసీ నది పెద్ద ఇబ్బంది లేదు. అక్కడ కొద్దిగా మంచి వాటర్. కానీ ఎప్పుడైతే హైదరాబాదులోకి మూసీ నది ఎంటర్ అవుతుందో, దాని తర్వాత డ్రైనేజ్ వాటర్ కలుస్తుందో, దాని తర్వాత పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయో, అక్కడ బాగా మురికి నీరుగా మారుతుంది. ఇక్కడ సమస్యలా వస్తుంది. ముందు ఈ సమస్యను షార్ట్అవుట్ చేయకుండా, మురుగునీరు మూసీ నదిలో కలవకుండా ఆపే మార్గాలను అన్వేషించకుండా, ఆ మురుగునీరు పోవటానికి ఆ మురుగు వ్యర్థాలు, డ్రైనేజ్ వాటరు, వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా ఇప్పుడు సుందరీకరణ మీద ఎందుకు అంత దృష్టి? నువ్వు చేయాల్సింది ఏంది? వాటర్ను శుద్ధి చేయటం. వాటర్ను శుద్ధి చేసే క్రమంలో మురుగు కాకుండా చూడటం, ఆ మురుగు మూసీలోకి రాకుండా చూడటం. ఇది అసలు పక్క పోయింది. ఇది అసలు రేవంత్ రెడ్డి గారి టాస్క్లో లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి మొట్టమొదటి టాస్క్ ఏంది? మూసీ నది పక్కన బఫర్ జోన్లో పేదల ఇల్లు ఖాళీ చేయించాలి. అసలు మూసీ నది నీటి క్లీనింగ్కి ఈ బఫర్ జోన్లో ఇళ్ళకి అడ్డంకి ఏంటి? సరే, మూసీ నది సుందరీకరణకు వీళ్ళు అడ్డంకిగా మారారేమో. సుందరీకరణ తర్వాత చేద్దు, కానీ ముందు శుద్ధి చేయాలి కదా. శుద్ధి చేసిన తర్వాత మూసీ నది అంతా క్లీన్ అయిన తర్వాత ఆ పక్కన దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చడం కోసం సుందరీకరణ చేయాలో లేదో అప్పుడు వేరేగా ఆలోచించవచ్చు. కానీ ముందు మురుగునీరు శుద్ధి చేయి. ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ చేయకుండా, మామూలుగా మనం ఏం చేస్తాం? అన్నం పెట్టుకున్నాక కూర వేసుకుంటాం, తర్వాత సాంబారు రసమో ఏదో పోసుకుంటాం, తర్వాత పెరిగేసుకుంటాం. కానీ ముందు పెరుగుతో తింటాను, తర్వాత చట్నీతో తింటాను, తర్వాత సాంబారు రసం పోసుకున్నా, చివరిలో కూర తింటాను అంటే ఏంది ఇది? ఒక పద్ధతి అనేది ఉండాలి కదా. ఒక పనికి పద్ధతిగా ముందుకెళ్ళాలి కదా. నువ్వు పెట్టుకున్న ప్రాజెక్టు మూసీ నది క్లీన్ చేయి. దానికి ఈ పేదవాళ్ళ ఇళ్ళకి అడ్డంకి ఏంటి? మూసీ నది లోపల కదా నువ్వు క్లీనింగ్ చేసేది, లోపల ఉన్న వాటర్ని కదా క్లీనింగ్ చేసేది. దానికి పేదవాళ్ళ ఇల్లు ఏం అడ్డొచ్చాయి?
మళ్ళీ పైగా మూసీ నది పక్కన బఫర్ జోన్లో చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు ముట్టుకోవట్లే. ఇప్పుడు నిన్న ఒక ఎగ్జాంపుల్ వాడారు రేవంత్ రెడ్డి గారు, బయట కూడా వైరల్ అవుతుంది. నేను హైడ్రా పెట్టినప్పుడు కూడా నా మీద చాలా శాపనార్థాలు పెట్టారు, కానీ దానివల్ల ఇలా ఎన్ని చెరువులు బాగాయని అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు పెట్టిన హైడ్రా వల్ల ఎంతమంది పేదల ఇల్లు కూలిపోయా, ఎంతమంది పేదల జీవితాలు ఆగమైపోయాయో తెలుసా మీకు? సరే పోనీ వాళ్ళ జీవితాలు ఆగమైపోతే ఆగమైపోయినాయి పోనీ అని నదులన్నీ క్లీన్ అయినాయా, చెరువులన్నీ క్లీన్ అయినాయా? అన్ని చెరువులని మీరు క్లీన్ చేయగలిగారా? కాదు. పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళని కూల్చేసి కొంత క్లీనింగ్ చేశారేమో, కానీ పెద్దవాళ్ళని వదిలేశారు. ఈ దుర్గం చెరువు దగ్గర మీ సోదరుడి ఇంటికి కూడా బఫర్ జోన్లో ఉన్నాయని నోటీసులు వచ్చినాయి. మరి మీ సోదరుడు ఎందుకు కూలగొట్టలేదు హైడ్రా వాళ్ళు? దుర్గం చెరువును కూడా శుద్ధి చేయాలి కదా, దుర్గం చెరువు పరిధిని కూడా బఫర్ జోన్ను కూడా కాపాడాలి కదా, అక్కడ కూడా సుందరీకరణ చేయాలి కదా, దాని బఫర్ జోన్ దానికే ఉంచాలి కదా. ఎలాగైతే అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ని కొట్టేశారో మీ సోదరుడి ఇంటిని కూడా అట్ట కొట్టేయాలి కదా. పేదోళ్ళని ఎలా కూల్చివేశారో మీ సోదరుడి ఇంటిని కూడా అలా కూల్చివేయాలి కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ అని చెప్తున్నారు కదా, ఏదో గాంధీ గారి బొమ్మ పెట్టాలని చెప్పేసి మధు రిజ్జు అపార్ట్మెంటే కూల్చేస్తామని చెప్తున్నారు కదా. ఒక 7 ఎకరాల ప్రాంతంలో ఉంటుంది అది, వాళ్ళకి వేరే చోట 7 ఎకరాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తున్నారు కదా. ఆ పక్కనే ఆ దగ్గరలోనే శ్రీ ఆదిత్య అని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్, వాళ్ళు ఇప్పటికీ పనులు కొనసాగిస్తున్నారు. మరి వాళ్ళు మూసీ నది బఫర్ జోన్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళదెందుకో కూలగొట్టో, వాళ్ళ పనులు ఎందుకో ఆపో, నీ పర్మిషన్తోనే, నీ హెచ్ఎండి పర్మిషన్తోనే, నీ ప్రభుత్వం పర్మిషన్తోనే వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నారు. అంటే పేదవాడి ఇళ్ళ కాడికి వచ్చేసరికి ఒక న్యాయం, పెద్దవాడికి వచ్చేసరికి ఇంకో న్యాయమా? నీ ప్రభుత్వ హయాంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని చెరువులు ఆక్రమించి ఎంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపారు? నార్సింగ్ టు చెరువుని కబ్జా చేసి ఒక పెద్ద కమర్షియల్ కంపెనీ వాళ్ళు ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. నువ్వు అడ్డుకున్నావా? అడ్డుకోగలిగావా? నీ హైడ్రా అడ్డుకుందా? సరే ఇదంతా కాదండి, సబ్జెక్ట్ నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. స్ట్రైట్గా చెప్తున్నా, మూసీ నది ప్రక్షాళనకి ఎవరూ వ్యతిరేకం కాదు. మూసీ నది ప్రక్షాళన అంటే ఏం చేయాలి? మూసీ నీటిని క్లీన్ చేయాలి. చెయ్యది ఎవడొద్దు అన్నాడు? పేదవాళ్ళ ఇళ్ళకి దానికి సంబంధం లేదు. మూసీ నది బఫర్ జోన్కి దానికి ఏ సంబంధం లేదు. అసలు బఫర్ జోన్ ఎంత అన్నకాడ కూడా పెద్ద క్వశ్చన్ ఉంది. 9 మీటర్ల, 30 మీటర్ల, 100 మీటర్ల బఫర్ జోన్ ఎంత అన్నకాడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సరే అది తర్వాత మాట్లాడుకుందాం, అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. అది మూసీ సుందరీకరణ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సుందరీకరణ కాదు, శుద్ధి చేయి. ఫస్ట్ మూసీ నది శుద్ధి చేయి. శుద్ధి చేయటానికి మురుగునీరు మూసీ నదిలోకి వస్తేనే అడ్డుకో. దానికి మురుగునీటికి, డ్రైనేజ్ వాటర్కి, పారిశ్రామిక వ్యర్థాలకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడు. అది చేయి. ఫస్ట్ చేయాల్సిన పని చేయకుండా ఇంకేదో చేస్తానని చెప్పడం తప్పు, పాపం, అంతే.